అట్లనే చూసుకున్నట్టయితే ఈడీ నుంచి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారికి నోటీసులు వచ్చినాయి. ఈ నెల 22 తారీఖున విచారణకు హాజరు కావాలని, దేనికంటే లిక్కర్ స్కామ్లో. మరి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఏంటంటారు? అసలు నెంబర్ ఇస్తాను, వారిని అడగాలి మీరు. నన్ను అడిగితే హాజరయ్యే అవకాశం ఉందంటే నేను ఒకటి చెప్తున్నానండి. సరే, ఆయన ట్వీట్స్ ఎట్లా ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలా గౌరవంగా మనుషులను చూసే వ్యక్తి. నేను నా అభిప్రాయాన్ని అన్లెస్ అన్ని వస్తే మార్చుకోవాల్సిన, ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ఆయన మీద ఏ రోజు అనుచితంగా వ్యాఖ్యలు చేయలేదు. నేను ఏ రోజు చేయలేదు. ఎన్నో వచ్చాయి కదా సార్, గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఆయన మీద అభియోగాలు వచ్చినాయి. అది అభియోగాల గురించి మాట్లాడు వ్యక్తిగతంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లెక్కర్ దాంట్లో తీసుకున్నారో, ఆయన తలుపు తట్టేంత వరకు ధనంజయ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన పక్కన ఉన్న మనుషులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఆయనకి పట్టలేదు, జగన్మోహన్ గారు. బహుశా విజయసాయి రెడ్డి గారికి దాంట్లో రాలేదండి. వాషింగ్ మిషన్ నిర్మా ఏదో అంటారు కదా, పాట ఏదో ఉందా, తెల్లని తెలుపు, దాంట్లో బీజేపీతో వెళ్ళొస్తే మీరు ఏమంటున్నారు? ఇప్పుడు కొంతమంది ఆయన కనుక బీజేపీకి వెళ్ళొచ్చుంటే అసలు ఈ నోటీస్ వచ్చి ఉండేది కదా, తూతూ మంత్రంగా ఉండేది. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ మాట్లాడారు, బీజేపీ హిందూ ఏదో మాట్లాడుకున్నారు కొత్తగా, మనం ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అంటే వెళ్తున్నారనేది ఆయన అడగాలి. బట్ ఆల్టర్నేటివ్ ఏం చేస్తారని ఆయన వెళ్ళి చంద్రబాబు గారి పక్కన కూర్చునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా వస్తుంది కదా సార్, వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి 3 ముఖ్యులు బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి. ఏమండి, మోడీ గారు ఆశీర్వచనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుందని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సొంత పుత్రుడిలా చూసుకుంటాం మేమని గట్టిగా 2 సార్లు గవర్నర్ నిర్మలా సీతారామన్ గారు అవమానించదు. మీరు ఆవిడ చెప్పిన తర్వాత మీరెవరు మాట్లాడతాను, నేనెవరు మాట్లాడతానికి? సార్ ఇప్పుడు ఉంది కూటమిలో ఉంది, కూటమి వదిలేండి, బయట కూటమి లోపల కూటమి, అది అందరూ ఒకటే. ఆయన ఆదానిగా ఊరుకోండి, ఇవన్నీ బయట కూటమండి. అంటే మోడీ గారు ఆశీస్సు లేకుండానే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఒక్కడే అరెస్ట్ చేయించారా? 53 రోజులు సౌత్ ఇండియాలో స్టాల్వార్ట్ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కొన్నప్పుడు చక్రం తిప్పి బీజేపీని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించేది జగన్ గారికి కోపం ఉంటుంది. చీటింగ్ మాటి తనని చాలా దుర్మార్గంగా ఏది చెప్పకూడదు తిన్నవాడు సిగ్జూర్ అవమానిస్తానికి బాధ ఉంటుంది. దాని వాళ్ళు వాడుకుని ఉంటారు. కేంద్రం ఆదేశాలు లేకుండా జరుగుతున్న సర్వం వచ్చేది అదానీ గారు అండ్ కంపెనీ. అంటే ఇటు టీడీపీకి సపోర్ట్ చేస్తుంది, అటు వాళ్ళు ఆడుకుంటున్నారండి. అవసరం ఉన్నప్పుడు ఆడుకుంటారు, తొక్కేస్తారు, అవసరం లేపుతారు. అయినా మోస్ట్ ఒబీడియల్గా లాయల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకుంటారు అదానీ గారు అండ్ కంపెనీ. రాజకీయంగా పోగొట్టుకుని సిద్ధం, ఎందుకంటే వాళ్ళ పార్టీ లేవగానే వీళ్ళు తొక్కేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు, తెలుగుదేశాన్ని వదలలేదు, టీఆర్ఎస్ని ముబ్బు స్థాపితం చేస్తారు. అన్నాడీఎంకే మొక్క చెక్కలు చేశారు, జనజాలు తెలిసి కేసులు పెట్టి కలుపుకున్నారు. డిఎంకే ఒక్కటే కొరగా ఉంది, దాంట్లో కూడా కుటుంబంలో చిచ్చులు పెడతాను రెడీ అయిపోయినాయి అంటే అప్పుడు దాని కుటుంబంలో రెడీగా ఉన్నారు. ఇప్పుడు కకావికలు చేసేసి భ్రష్టు పట్టించేసి అదానీ గారు ఈ దేశాన్ని శాసిస్తారు అండ్ కంపెనీ. అదానీ గారిని అర్థంగా దాష్యం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ పైకి రావడానికి ఈ పార్టీలన్నీ ఏదన్నా పిచ్చి భ్రమలో ఉన్నారేమో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బ్యాచ్. మిమ్మల్ని కూడా వదలరండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ దేశ చరిత్రలో, రిపీటింగ్ అగైన్, ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికలు ఇంక్లూడింగ్ ఈనాడులో సండేనా ఈ దేశంలో ఈ పెట్రోలియంలో మమ్మల్ని రాష్ట్రాలను దోషులుగా చేతి మొత్తం దొబ్బేస్తుంది, అంటే మొత్తం చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వమే పెంచేసింది, మేము కాదని చెప్పి ప్రకటించే దమ్ము ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసేదాన్ని. మీరు చేయండి, పత్రికలు ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను అనుకున్నాను ఏంటి ఇంత చేశారు, ఏమైనా జరిగిపోయింది. వెంటనే దస్తగిరి గారు కేసుకి బయటకు వచ్చింది, వెంటనే కోర్టుకు వచ్చింది. ఏం చేస్తారు ఇప్పుడు? ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోండి, ఈ రోజు చరిత్రలో అనేక ప్రభుత్వాలు నిలబెట్టింది. ఇవాళ మీరు అవుననుకోండి కాదనుకోండి, ఇవాళ ఆయనే అబ్దుల్ కలాం గారిని చెప్పని అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. గుజరాల్ గారిని, దేవగౌడ గారిని, మిగతా ఎవరిని తీసినా ముఖ్య పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ ప్రభుత్వంలో దాదాపు 30 మంది ఎంపీలు తీసుకుని పదవులు తీసుకోకుండా రాష్ట్రానికి చేసేవారు ఉన్నారు డెఫినెట్గా. ఇవాళ అలాంటి ఆయన్ని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసిన ఇంకిద్దరిని అరెస్ట్ చేసి లైన్లో పెట్టారు. ఆయన ఎవరైనా సరే లోపల సిట్టింగ్ ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్ కానీ మన కేజ్రీవాల్ కానీ లోపల వేసేసిన వాళ్ళు ఏమన్నా అవుతారు? చంద్రబాబు నాయుడు గారు గొప్ప వాళ్ళకి, అదానీ గారి కంపెనీకి ఎవ్వరూ కాదు. వాళ్ళ పార్టీ వచ్చేంత వరకు దక్షిణాది మీద దండయాత్రని పెట్టి డైరెక్ట్గా నాయకులు ప్రకటించారు, సిద్ధాంతకర్త ప్రకటించారు.
చెప్పులు గుర్తు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మా దక్షిణ విజయయాత్ర ప్రారంభమైంది మొదలుపెట్టారు. ఎవరిని వదలండి ముందల. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓటు బ్యాంకులో ఎక్కువ మైనార్టీలు ఉన్నారు. మీకు అర్థమైంది, వాళ్ళు ఏమన్నా వేయరు, అత్యధికులు. అందుకని పోచింగ్ గ్రౌండ్ తెలుగుదేశం ఉంది, ఎక్కువ మంది హిందూ ఓటర్స్ పోచింగ్ ఉండదు, అందుకని మొదలు తెలుగుదేశం వేస్తారు. మొత్తం ప్లాన్ చేసింది ఇదంతా. మీరు శివాజీ గారిని తప్పు అనుకున్నారు కానీ ఆపరేషన్ గరుడ అన్నారు. గరుడ ప్రకారం నడిచింది. 2018 గరుడ అయిపోయిన తర్వాత ఆపరేషన్ బిరడా అని 6 పార్టీస్ మొదలైంది. 2000 ఆపరేషన్ బిరడా, 2019 2034 అంటది. 1934 కదా, అబౌట్ 15 years ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ముందర టీడీపీని వేసారు. ఆ తర్వాత బీఆర్ఎస్ని నాన్న కేసులు పెట్టారు, అంతా పెట్టారు, తీసుకొచ్చారు. తర్వాత ఏఐడిఎంకేని ముక్క చెక్కలు చేసేసి ఆడించుకుని సాగుగొట్టి పడేసి మళ్ళీ గౌండర్ బలంతో మిగతా కాలంతో నిలబడినా సరే కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి కలుపుకుని ఇవాళ ప్రకటించారు వాళ్ళ చేత అందరికీ ఫ్రీ బస్సులు, ఇంక్లూడ్ మగాళ్ళకు కూడా. తమిళనాడు ఇందాక ప్రకటించారు అందరికీ 25,000 చేసే స్కూటర్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు 18,000కి వచ్చినాయి, 25,000 ఇంతకుముందు ఉన్న మహిళలు కాదు, అదే మన బాలికలకి, కాలేజీలకి మహిళలకి 1,000 రూపాయలు, 2,000 రూపాయల స్కీమ్ ప్రతి మహిళకి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్రీ బస్సులు అనేవి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం కదా సార్. మహిళలకండి, మహిళలకు ఉన్నది కదా సార్, మగాళ్ళకు కూడా పెట్టింది. ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన అన్నాడీఎంకే ఇవాళ ప్రకటించాడు ఆయన. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ సెల్వం ఏదో ఉంది కదా, ఆయన ఇవాళ ప్రకటించి బస్సులు ఫ్రీ, ఈ ఫ్రీ, ఆ ఫ్రీ. పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పక్క వెళ్ళిపోయారు హామీలకి. క్రెడిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ తీసుకోవడానికి ఉత్తర భారతీయ ఆదాయ పట్టి వచ్చేద్ది. డెబిట్ అయితే అది చేయకపోతే వాళ్ళకి వెళ్ళిపోతారు. అలాగే అక్కడ కూడా అలాగే వాళ్ళు పక్క తప్పుకున్నారు, చేస్తున్నారు. ఢిల్లీలో కూడా అలాగనే హామీలు ఇచ్చారు. అందువల్ల ప్రజలకి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది భవిష్యత్తుకు అనేది చాలా ఇబ్బందికరం జరుగుతుంది. మీరు అన్నారు బీజేపీ ఇట్లా ఉందని. ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్లో చూసుకుంటే అక్కడ విజయ్ దుందుబి మోగించేసింది మొత్తం, అసలు వాళ్ళే వచ్చేసిండ్రు. మరి దాన్ని ఏమంటారు సార్? 89 స్థానాల్లో బీజేపీ నెగ్గగా 28-29 శివసేన ముక్క చెక్కలు చేసి లాక్కొచ్చారు కదా ఏకనాథ్ షిండే, ఆయనకు వచ్చింది. రెండింటి కలిపి 214 ఏదైతే ఉందో అది దాటిందని. ఎస్, ద క్వశ్చన్ ఇది ఫస్ట్ టైం ఇన్ ద 30 years. అవును సార్. శివసేన బాలాసాహెబ్ ఠాక్రే ఆయన ఆధిపత్యంలో ఉండగా బాంబే మహానగర్ మున్సిపల్ పాలిక ఏదైతే ఉన్న పాలిక వచ్చిందో ఇవాళ వరకు కోల్పోలేదు. ఇవాళ మొట్టమొదటిసారి. కానీ శివసేన ఉద్ధవ్ బాల్ దగ్గర గుర్తు లాగేసుకున్నారు, సర్వం లాగేసుకున్నారు, నరకయాతన పెడుతున్నారు. అయినా పోరాడి 69 స్థానాలు వచ్చింది, గుర్తుంచుకోండి. మీ హైదరాబాద్ బ్రదర్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారి పార్టీకి చెందిన మజ్లిస్ ఇత్తెహాద్ అల్ ముస్లిమీన్ ఆల్ ఇండియాని యాడ్ చేశారు అనుకోండి. ఆ పార్టీకి 6 స్థానాలు వచ్చింది. 6 స్థానాలు వచ్చినాయి కార్పొరేట్. అది కూడా కాకుండా అందులో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, మిగతా ఓట్ బ్యాంకు లాక్కుంది. అది కూడా కాకుండా కొన్ని కార్పొరేషన్లో మాలిగాంలోను, తర్వాత సంభాజీనగర్లోను 20, 15, 30 స్థానాలు ఆ లెక్కన వచ్చినాయి. అందువలన సరే జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు నెగ్గారని. అధికారంలో ఉంది, ఏది కావాలంటే అది చేస్తూ ఉంటారు. పార్టీని ముక్క చెక్కలు చేశారు. అదపవర్ కాంగ్రెస్ని ముక్క చెక్కలు చేశారు, దీన్ని ముక్క చెక్కలు చేశారు. వాళ్ళ సొంత మేనలు లాంటి వాళ్ళు లాక్కున్నారు. ఏది కావాలంటే చేస్తున్నారు. నెగ్గటం ఇబ్బంది కాదు. ప్రజలు కూడా మా అధికారంలో ఉన్న మేలు జరుగుతుందని అనుకోవచ్చు. బట్ గెలిపోవట్లు పర్వాలేదండి, కానీ ఆ ప్రాంతం అనేది డెవలప్ అయితే మంచిదే. బేసిక్ సౌకర్యాలు లెట్ us వెయిట్ అండ్ సీ అండి.